చిన్న కోడూరులో ఏమో చిన్న బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయింది అక్కడ. ఇంకా రోడ్ బ్రిడ్జ్ అయితే అట్లా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఎంతవరకు అప్డేట్ అయిందో చూసుకుంటా వెళ్దాం ఒకసారి. ఇక్కడ చిన్న కోడూరు బ్రిడ్జ్ మాత్రం ఇక్కడ నుంచి పైనుంచి ట్రైన్ వెళ్తుంది, కింద నుంచి మాత్రం వెహికల్స్ వెళ్తాయి. నాకు తెలిసి అండర్ పాస్ వచ్చే ఛాన్స్ అవుతుంది ఈ కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి. ఓకే, ఇక్కడ నుంచి రైట్ సైడ్లో చూడవచ్చు మీరు బుక్కిని వేసుకున్నారు. అంటే మనకి ఈ బెడ్ క్లియర్ అయిపోయిన తర్వాత, అదే బుక్ని క్లియర్ అయిన తర్వాత ఏమున్నా కంకర వేసుకుంటారు. దీనిపైన కంకర వేసుకున్నారంటే నెక్స్ట్ స్లీపర్స్ వేసుకోవడం, తర్వాత ట్రాక్స్ వేసుకోవడం, అంతే పని. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ట్రాక్ వచ్చి డౌన్ సైడ్కి అయిపోతుంది. ఇక్కడ ఇంతకుముందు మనకి పైన కొండే, ఇప్పుడు డౌన్ సైడ్ అయింది ట్రాక్. ఓకేనా, నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో కూడా చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఈ ట్రాక్స్కి సంబంధించింది మోరీ లైనింగ్ అంతా తీసుకుంటుంటుంది వాటర్ పోవడానికి అని చెప్పేసి. ఇంకొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది, ఇక రైట్ సైడ్ చూస్తారు కదా వర్క్ చేస్తారు ఆ ప్లేస్, అదంతా వాటర్ పోవడానికి అని చెప్పేసి సైడ్ ఈ లెఫ్ట్ రైట్ రెండు సైడ్ల అక్కడ మోరీ కడుతుంటారు అక్కడ ఈ ప్లేస్లో మాత్రం. ఇది ఓన్లీ చిన్న కోడూరు లైన్ మాత్రమే. ఇంకా మనం చిన్న కోడూరు కూడా ఎండ్ కాలేదు. ఇంకా మనకి ఇంకొంచెం ముందుకెళ్తే కూడా మనకి చిన్న కోడూరు పెద్ద బ్రిడ్జ్ దాకుతుంది. అక్కడ కూడా సేమ్ ఇప్పుడు మనకి చిన్న కోడూరులో ఎట్లయితే కింద నుంచి వెహికల్స్ వెళ్తాయో, కాకపోతే సేమ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని ముందు ఇక్కడ కనిపించే బ్రిడ్జి ఉంది కదా, ఇక్కడ మాత్రం ట్రైన్ కింద నుంచి వెళ్తుంది, పైనుంచి వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి చూసుకోవచ్చు మీరు. ఈ రైట్ సైడ్ నుంచి డౌన్ సైడ్ నుంచి వస్తుంది ట్రాక్. ఇది డౌన్ సైడ్ నుంచి ట్రైన్ వెళ్తుంది, పైనుంచి వెహికల్స్ వెళ్తాయి. సేమ్ ఇంతే. ఓకేనా, మనకు కనిపిస్తుంది ఇది ఇంత ముందుకు మనకు చూపెట్టిన ప్లేస్. ఇంత ముందుకు ఏ అప్డేట్ లేదు, కానీ ఇక్కడ మాత్రం ఇది హిటాచ్ వచ్చింది కదా, ఇక్కడ ఈ ప్లేస్కు బ్రిడ్జికి సంబంధించిన వర్క్ అయితే చేస్తుర్రు. ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడైతే. మనం ఇంతకుముందు చూపెట్టిన ప్లేస్ చూసుకున్నట్టయితే ఇంతవరకు లేదు అసలు. ఇంతకుముందుకి ఇదంతా మట్టే ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం ట్రాక్ అంత లెవెల్ చేసుకున్నారు. ఈ రైట్ సైడ్లో కూడా మనకి ఇంతకుముందు ట్రాక్ లేదు. ఇది కూడా అప్డేట్ అనేది చెప్పవచ్చు మనం. అంటే దాదాపుగా అయితే ఒక 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ వర్క్ చూసుకుంటున్నట్లయితే మీరు చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద వర్క్స్ అయితే ఏం లేవు. ఇక్కడ ఒక 80% అయిపోయింది. ఏమన్నా స్లీపర్స్ వేసుకుంటే తర్వాత ట్రాక్స్ వేసుకోవడమే లేట్, అంతే. ఈ ప్లేస్ మాత్రం, ఈ చిన్న కోడూరు లైన్ మాత్రం. ఓకే, ప్రస్తుతానికైతే ట్రాక్ ఎక్కుదామని చెప్పేసి డిస్కషన్. చూడు మొత్తం ఇదంతా బుక్ని అన్నట్టు, ఇదంతా ఏమంటుంది కంకర పొడి ఉంటుంది కదా, డస్ట్, ఇదంతా లెవెల్ చేసుకున్నాడు. ఈ నుంచి అక్కడ దాకా చాలా దూరం లెవెల్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది లెవెల్. ఈ నుంచి ఏమన్నా దీనిపైన ట్రాక్ ఒకటి కంకర వేసుకుంటారు. కంకర వేసుకున్న తర్వాత స్లీపర్స్ వేసుకుంటారు. స్లీపర్స్ వేసుకోగానే ట్రాక్స్ ఓకే. ప్రజెంట్ అయితే చిన్న కోట దాటిన తర్వాత ఓకేనా, చిన్న కోట తర్వాత ఇది ఏరియా. మనం ఎక్కడైతే ఎండ్ చేసుకున్నామో అక్కడ వరకు ఇప్పుడు వెళ్తున్నాం అన్నట్టు. అక్కడ నుంచి ఇంకా వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది, వెయిట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత అదే వీడియో నెక్స్ట్. ఓకేనా, మనకు చిన్న కోడూరు రోడ్, చిన్న కోడూరు ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత కనిపించేది ఇవన్నీ. ఇది అంతా లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఈ నుంచి అక్కడ వరకు లెవెల్ కంప్లీట్ అయిపోయింది. వెళ్దాం, మీకు ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందో చూపిస్తా. ఓకే, మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, స్లీపర్స్ అన్నీ రెడీ చేసుకున్నారు. ఇవి ఈ బుక్ని వరకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏమన్నా కంకర వేసుకుంటారు. ఈ రూట్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంకర వేసుకుంటారు. కంకర వేసుకొని స్లీపర్స్ అవన్నీ కంకర పైన వేసుకుంటారంటే నెక్స్ట్ ట్రాక్స్ ఫిట్ చేసుకుంటారు. కంకర అయిపోయిందంటే డైరెక్ట్ ట్రాక్స్ వేసుకోవడమే. ట్రాక్స్ ఫిట్ చేసుకున్న తర్వాత ఏమన్నా ఇక మళ్ళీ సేమ్ ఫస్ట్ చేసుకున్నట్టుగా టెస్టింగ్ చేయడం చేసుకుని ట్రాక్స్
తర్వాత ఆ ట్రైన్స్ గిన రావడం, డెమో ట్రైన్స్ అవన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ వర్క్ చూస్తుంటే మాత్రం ఇక్కడ మనకి సిద్దిపేట నుంచి చిన్న గూడూరు కానీ, మేబీ ఇప్పటికైతే చిన్న గూడూరు వరకు అయితే చూపిస్తున్నా కదా. ఈ చిన్న గూడూరు వరకు అయితే ఎక్కడ గ్యాప్ ఏం లేదు, ఏమన్నా బ్రిడ్జెస్ ఉన్నాయి వరకు తప్ప ఈ ట్రాక్ లైన్కి సంబంధించింది అయితే ఎక్కడ కనిపిస్తలేదు. దాదాపు అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే వర్క్ పెండింగ్ ఉన్నట్టు రైట్ సైడ్ చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ట్రాక్స్ వచ్చేసరికి చూడండి డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది మళ్ళీ ట్రాక్ అంతా. ఆ మోరీలు కింద కడుతున్నారు కదా వాటర్ వెళ్ళడానికి, ఆ ప్లేస్ కానీ అదంతా కంప్లీట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మామిడి తోట మధ్యలో నుంచి మనకి మన ఈ ట్రాక్ అనేది వెళ్తుంది. కానీ కొంచెం హైట్లో ఉంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుండే ఈ ఇక్కడ ఉన్న లొకేషన్ మాత్రం. కానీ ట్రాక్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తోట ఎండ్ అయిపోతుంది అనే టైంకి మాత్రం మీరు చూసుకోవచ్చు ట్రాక్ అనేది పైకి వస్తుంది మళ్ళీ. అంటే మనకి ఇక్కడ ఈ తోట కనిపిస్తుంది కొంచెం లైట్గా. కొంచెం ముందుకెళ్ళినా కొద్దీ మళ్ళీ ట్రాక్ అనేది పైకి వస్తుంది. అంటే ఇక లెవెల్ చూసుకుంటారు కదా మనకి ట్రాక్ ఏ లెవెల్ వెళ్తే స్పీడప్ ఎక్కువ వస్తుంది, స్పీడ్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది అనేది అన్నీ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకి ట్రాక్ కిందికి పైకి ఎట్లా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది ఇక్కడికి మాత్రం కరెక్ట్ రోడ్ పై నుంచే వస్తున్నట్టు కనిపిస్తుంది ట్రాక్ అయితే ట్రైన్ వెళ్ళేటప్పుడు. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడున్న ప్లేస్ మాత్రం. ఓకే, తోట దాటేసిన తర్వాత మాత్రం మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ట్రాక్. మేబీ ఇది వాటర్ పోవడానికి అనుకుంటా. వాటర్ పోవడానికి తర్వాత వెళ్తే ఇట్లా విలేజెస్కి మనకి వెహికల్స్ వెళ్ళడానికన్నా అవి ఉండాలి. కానీ చూస్తే మాత్రం ఏదన్నా కాలువ లాంటిది ఉన్నా దానిలాగానైతే కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు అయితే ట్రాక్ మళ్ళీ ఒకసారి చూడండి పైకి అయిపోయింది మళ్ళీ ట్రాక్. ఇంతకుముందు ఎంత కింద కొంత పైకి అయింది ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపించేది అంటే మామూలుగా మార్చాపూర్ గంగాపూర్ పోవడానికి వెళ్ళే దారిది. ఈ మధ్యలో ఈ కింద నుంచి ట్రాక్ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ అప్డేట్ మాత్రం ఏమంతా కనిపిస్తలేదు. ఇంతకుముందుకి మనం వచ్చినప్పుడు ఏదైతే ఉందో సేమ్ అట్లనే ఉంది, కొంచెం కూడా అప్డేట్ అయితే కనిపిస్తలేదు. కాకపోతే కొంచెం లెవెల్ అయితే చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇంతకుముందుకు కరెక్ట్ కొద్దిగా అంత ఈ మట్టి అనేది బాగా కనిపించండి మనకి. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అలాంటి మట్టి ఉంది, కానీ రోడ్ లేకుండా ఇంతకుముందుకి. ఓకే, మనకి ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ హైటెన్షన్ వైర్, అది ఇదేంది ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ అంటే దాని పేరు అది కాదు, కానీ ఇంతకుముందు అది మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం చూపెట్టాం స్టార్టింగ్లో. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయి డైరెక్ట్ లైన్ కూడా వైర్లు కూడా గుంజుకున్నట్టున్నారు. ఓకే, ఇక్కడ నుంచి ట్రాక్ లైన్ మాత్రం ఇది కాదు, ఎందుకంటే ట్రాక్ లైన్ ఇంత వంకర టింకర ఉండదు, మనకు సేమ్ దారి పోయినట్టుగానే పోతుంది. ఇక్కడ మాత్రం ట్రాక్ లైన్కి సంబంధించిన వర్క్ ఎక్కడేం కాలేదు. ఇక్కడ ఈ 1 కిలోమీటర్ వరకు అయితే మరి ఇంకా ముందు వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందో లేదా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఓకే, దాటిన తర్వాత ఇది కాలువ, మళ్ళీ ఈ కాలువలోనే ట్రాక్ వెళ్తుంది. అంటే ఇక్కడ మాత్రం డౌన్ సైడ్లో వస్తుంది సేమ్ మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అప్ అండ్ డౌన్ అట్లా ట్రాక్ వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఒకసారి చూడొచ్చు, ఆ కార్నర్లో వాటర్ కూడా వస్తున్నట్టున్నాయి, వాటర్ నిండుతున్నాయి. అంటే ఎంత తవ్వితే అంత నీళ్ళు కింద నుంచి వస్తాయి కదా. సరే చూడొచ్చు, రైట్ సైడ్లో పైపులు కూడా వేసి ఆ వాటర్ తీస్తున్నట్టున్నారు. 3 పైపులు ఏమో ఉన్నాయి అక్కడ. అన్ని వాటర్ ఎంత ఇనికితే అంటే ఎంత వాటర్ వస్తే అంత వాటర్ మళ్ళీ పైకి లాగేసుకుంటుండేవి. ఇక్కడంతా చాలా వర్క్ ఉంది, చాలా భయంకరంగా కూడా ఉంది ఈ వర్క్ మాత్రం. ఇంత కింద నుంచి ట్రాక్ వస్తుంది కదా. ఓకే, రైట్ సైడ్లో తీసుకోవచ్చు. అంటే ఇంత కింద నుంచి ట్రాక్ వెళ్తుంది, డౌన్ సైడ్ నుంచి ట్రాక్ వెళ్తుంది. పైన బ్రిడ్జ్ వర్క్. నెక్స్ట్ ఇది దాటిన తర్వాత కూడా ఈ కింద నుంచి ఇంకొక కాలువ వస్తుంది. ఈ పైన కాలువ ఉంది కదా, ఈ కాలువ కూడా వెళ్ళిపోతుంది. కాలువ తీసేస్తారా మరి ఆ ట్రాక్ పైన నుంచి మళ్ళీ ఇంకో కాలువ వేస్తారా తెలియదు. వేస్తే ఇంకో ట్రాక్ కాలువ వేస్తుండొచ్చు వర్క్. ఇవి ఇంతకుముందు చూపెట్టిన కదా ఈ పైప్ లైన్ల వర్క్. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది. అప్పుడు పైపులు గిన ఎట్లున్న పైపులు అట్లనే ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం వర్క్ చాలా స్పీడప్ అయిపోయింది. సో రైట్ సైడ్లో పైప్ లైన్ చూడొచ్చు. తర్వాత ఈ కింద కాలువలు కూడా అంటే మనకి డౌన్ సైడ్లో. ఓకే, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించే ఈ రింగులు ఉన్నాయి కదా పైప్ లైన్లు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న పైప్ లైన్ మాత్రం కుంగిపోకుండా ఈ మట్టి బాగుంది కదా పైన,
వాటి వల్ల బెండ్ అయిపోయినాయి పైప్ లైన్లన్నీ. అవన్నీ మళ్ళీ సెట్ చేసుకుంటా మనకి లెఫ్ట్ సైడ్లో రాడ్లు వేసారు. ఒకసారి చూద్దాం, లెఫ్ట్ సైడ్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇగో ఇట్లా ఇవన్నీ కుంగిపోయి ఉన్నాయి. వీటికి రాడ్లు వేసి మళ్ళీ రౌండ్గా వేసి మళ్ళీ పైప్ లైన్లు మళ్ళీ సెట్ చేస్తారనమాట. కానీ ఈ రైట్ సైడ్లో చూడండి ఒకసారి, ఈ మనకి ట్రాక్ వచ్చే దగ్గర 3 లైన్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కింద నుంచి మిడిల్ది కనిపిస్తుంది కదా, ఈ మిడిల్ దగ్గర నుంచి ట్రాక్ వెళ్ళిపోతుండొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్న రోడ్డు ఆ వే మాత్రం మేబీ వెహికల్స్కి వెళ్ళాయి. వెహికల్స్కి ఏం ఛాన్స్ లేదు కాబట్టి ఫ్యూచర్లో ఏమన్నా ఇంకొక ట్రాక్ వెళ్ళడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది కదా, అందుకోసం ఇంత పెద్ద వర్క్ వాళ్ళు మళ్ళీ డబల్ చేయలేరు కాబట్టి ముందుగానే సెట్ చేసుకుంటారు అన్నమాట అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇంత పైప్ లైన్ మళ్ళీ సెట్ తీయాలంటే కష్టం కదా, అందుకోసం ముందుగానే 2-3 ట్రాక్లు రెడీ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి మాత్రం అసలు ఇంత డౌన్లోకి నుంచి వస్తుందంటే ట్రాక్ ఇంత భయంకరంగా కూడా ఉంది. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు కూడా మనకు అనిపిస్తుంది అంతే, ఇంత ఏదో సొరంగంలోకి వెళ్ళి పోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. మనం ఫ్యూచర్లో ఈ ట్రాక్ నుంచి వెళ్తుంటే, ఈ సిరిసిల్ల లైన్లో వెళ్తుంటే, అసలు సిరిసిల్ల లైన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూడవచ్చు, మనకి రైట్ సైడ్లో ఒక ఏదో బ్రిడ్జి కడుతున్నట్టున్నారు. ఓకే, మేబీ ఇది దారి అనుకుంటా. మామూలుగా ఇక్కడ పొలాలకు పోయే వాళ్ళకి దారి కూడా లేదు కదా, అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళకి, ఇటు నుంచి అటు వచ్చే వాళ్ళకి మేబీ వాళ్ళ కోసమే సపరేట్గా కడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని ఎకరాలు పోయి ఉండాలి ఒకసారి ఆలోచించారు. ఇంత డౌన్లోకి వెళ్ళి ఎన్ని ఎకరాల పంట పొలాలు పోయి ఉంటాలో ఆలోచించుకోండి. ఎంత పెద్దగా వస్తుంది అసలు ట్రాక్. కానీ పోయేది ఒకటే సింగిల్ లైన్, బుడ్డ రైలే పోతుంది అల్లకించాలి. కానీ వర్క్ చూసుకోవచ్చు ఎంతగానో తవ్వకాలు చేసారు దీంట్లో. ఈ వాటర్ పోవడం కానీ, తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మోరీలు వేసుకోవడం, వాళ్ళ నుంచి వాటర్, ఇవన్నీ ఎట్లా చేస్తారో ఈ ఇంజనీరింగ్ ప్లాన్ వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇక మనకు ఫ్యూచర్ చూస్తున్నా కొద్దీ మనకు వర్క్ అప్డేట్ని బట్టి మనకి అర్థమైపోద్ది. కానీ ఇప్పుడు అంత తొందర ఏం అర్థం కాదు మనకి అసలు ఎందుకు ఎట్లా ఉంటుంది ఈ దారి అనేది, ట్రాక్ వర్క్ అనేది. కానీ ఒక్కసారి చూడవచ్చు, ఇక్కడ నుంచి మాత్రం ఇంకొక చిన్నగా కాలువ ఉంది. కాలువ కింద నుంచి కూడా ఇక్కడ మనకి ట్రాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ముందు కనిపిస్తుంది ఇంకొక వాటర్ కాలువ, నీళ్ళ కాలువ ఉంది. దీని తర్వాత మనకు వచ్చేది మాత్రం కొండలు ఉన్నాయి కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇవి రైట్ సైడ్లో చూడవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇంతకుముందుకి బండలే ఉండే, ఇవన్నీ మొత్తం పలగొట్టి మళ్ళీ కొంచెం దారి క్లియర్ చేసారు. ఈ లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, ఈ బండలు పలగొట్టే మిషన్లు ఇన్నే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి మనకి. ఇక్కడ కనిపించేటి ఇవే అవి. రైట్ సైడ్లో ఇక మనకి వర్క్ కూడా దాదాపు కంప్లీట్ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ గుట్ట తవ్వకాలు స్టార్ట్ అయిపోతాయి. బండ వాళ్ళు కొడతారు కదా ఇక్కడి నుంచే. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా బాంబు బ్లాస్ట్ ఇవంతా.